పెదరావూరులో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్ వద్ద సమస్యలను పరిష్కరించాలని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు కోరారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు గురువారం పెదరావూరులోని జగనన్న కాలనీ లేఅవుట్ ను సందర్శించారు. కాలనీలో నెలకొన్న పరిస్థితులను సంఘ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేఅవుట్లో ప్లాట్ల కేటాయింపు విషయంలో అవకతవకలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇక్కడ నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు దర్శి శివకోటేశ్వరరావు, నారాయణం కమల్ కుమార్, అబ్దుల్ ఆరిఫ్, రావూరు శివశంకర్రావు, సాతులూరు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారైన శ్రీ నారాయణ మనోహర్ గారు మొన్న ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇక్కడ ఏదైతే ఈ 97 ఎకరాల పొలం ఉందో, అది ఈ లేఅవుట్ ఉందో, దీనికి ఫెన్సింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. లేకపోతే అన్యులు దీంట్లో ఎంకరేజ్ అయిపోయి రేపు ఎవరు క్వశ్చన్ చేసే అధికారం లేకుండా పోతుంది. నెక్స్ట్ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంటు వ్యవస్థ కానీ, రోడ్లు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. అసలు వాటర్ ఎటు వచ్చిన వాటర్ ఎటు అవుతుందో కూడా తెలియట్లేదు. ఇక్కడే స్టాగ్నేట్ అయిపోతుంది వాటర్ అంతా. సో మా సంఘం నుంచి మీరు తెలిపేది ఒకటే సార్, మీరు తొందరగా ఇక్కడున్న సమస్యల్ని పరిష్కరించి ఇక్కడ ఉన్న ప్రజలు ఏ అధికారికి వాళ్ళ యొక్క విన్నపాలు తెలియజేయాలో దయచేసి తెలపాలని కోరుకుంటున్నాం.